సుతావరాత్మక త్రియేక దేవనాయక నిరతంబు స్తోత్రము గణంబు నీకే స్తోత్రము నిరతంబు స్తోత్రము గణంబు నీకే స్తోత్రము. ఆపత్కాలమందు యెహోవా నామమును నిన్ను ఉద్ధరించును గాక. కృపమేడ శక్తి సంపూర్ణ మీ వెళ్ళ పదములకు వందనములు ప్రభువా. గత కాలం అంతా కాల్చి కాపాడి ఆదివారం దినాన మిమ్మల్ని కలుసుకున్నట్టు మమ్మల్ని ఇక్కడ ఏర్పరిచిన విధానం వందనములు ప్రభువా. ఆదివారి ఆరాధన ఆరంభం నుండి చివరి వరకు జరగబడే బాధ్యత దయచిన ప్రభువా. నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరం కలిసి ఒక స్తుతి కీర్తన పాడుచు ముందుకు సాగాలి. దినమెల్లనే పాడినా కీర్తించినా నీ రుణమునే తీర్చగలనా. పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా. ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా. ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. నిన్ను విడువను ఎడబాయననిలా నిన్ను విడువను ఎడబాయననిలా నా యేసయ్యా. దినమెల్లనే పాడినా కీర్తించినా నీ రుణమునే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా. ఇలలో జీవించనా. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్. వెలుగున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్. వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని దినమెల్లనే పాడినా కీర్తించినా నీ రుణమునే తీర్చగలనా.
కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. కాకుమారాత్మలను నేకదేవా ఘన మహిమా చెల్లును ధనరానిచముగా, ఘన మహిమా చెల్లును, ఘన మహిమా చెల్లును, ఘన మహిమా చెల్లును ధనరానిచముగా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతాలైనాని వర్ణింపగలరా. గుడి ఉన్న మీ అందరికీ మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు కృప మీకు తోడై నడిపించునుగాక. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం, ది బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 2. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. పలకండి, పెంతెకొస్తును పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. వాక్యం స్పష్టం, చరిత్రలో ఈ దినం స్పష్టం. చరిత్రలో ఈ దినం రాశారంటే ఈ కొత్త నిబంధన చరిత్రలో పెంతెకొస్తు దినానికి ఒక ప్రత్యేకత ఉందంటే ఇది పాత నిబంధనలోనే ఉన్నది. పాత నిబంధనలో కొన్ని పండుగలు ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి మన కొరకు మాదిరిగా జీవించి మనల్ని సరైన మార్గంలో నడవచ్చులాగున ఆయన బోధ, ఆయన పద్ధతిని నేర్పించి మళ్ళా ఆయన మన కొరకు శిలువ మరణం పొంది సమాధి చేయబడి పునరుద్ధానుడైన యేసు ప్రభు మోక్షారోహణుడైన యేసు ప్రభు ఈ దినమున పెంతెకొస్తు దినమున మనలను ఆత్మతో నింపుచున్నాడు. అనేక పర్యాయాలు ఈ సీక్వెన్స్, ఈ క్రమాన్ని మీకు బోధించాం. దీనిలో ప్రత్యేకంగా యేసు ప్రభు వారు శిలువ మరణానికి అప్పగించబడేటప్పుడు యెరూషలేము జయ ప్రవేశం చరిత్రలో మనం చూసే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో స్పష్టంగా ఉంటుంది. మార్కు సువార్త, లూకా సువార్తలో స్పష్టంగా యేసు ప్రభు వారు జయ ప్రవేశం చేశాడు. ఎక్కడికి? యెరూషలేము. దేనికోసం జయము? శారీరక మరణం మీద జయము. ఎవరి మరణం అంటే మానవాళి మరణం. సకల మానవాళి పాప భారమును ఆయన మోసి మరణించి పునరుద్ధానుడొకటికి వచ్చిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ యొక్క యేసు ప్రభు వారి మరణ పునరుద్ధానమునకు ఇది ప్రత్యేకమైన దినం. మళ్ళా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు వారు మరణించడానికి, మన కొరకు మరణించడానికి యెరూషలేము జయప్రవేశము చేసిన మట్టల ఆదివారంగా మనం జరుపుతాం. ఆ రోజు నుంచి ఈరోజు మోక్షారోహణుడైన యేసు ప్రభువారు పరిశుద్ధాత్మతో నింపిన ఈ దినం వరకు ఒక ప్రత్యేకమైన దినాలు ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభువారు మరణించిన తర్వాత ఆయన సమాధిని గెలిచి బయటికి పునరుద్ధానుడై వచ్చిన తర్వాత ఆ చెదరిపోయిన వారందరినీ మళ్ళా తీసుకువచ్చి ఒక చోట ఆయన సమకూర్చి వారిని పరిపూర్ణులుగా చేశాడు. మనం చూచాం. లూకా సువార్త 24వ అధ్యాయంలోను చివరి మాటలు మనం చూసాం. ఆయన బేతనియ వరకు వారిని నడిపించుచు, చదవండి లూకా సువార్త 20 వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకి నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక
దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రం. ఎప్పటి నుంచి అండి? యేసు ప్రభు వారు 40 దినాలు వారి మధ్య జమిసించి పునరుద్ధరణుడైన యేసు ప్రభు వారు మోక్షారోహణ వరకు, వారిని బేతనయ్య వరకు నడిపించాడు. పరలోకానికి వెళ్ళాడు. శిష్యులైతే ఆయనకి సాష్టాంగపడి అంటాడు, లోబడి నమస్కారం చేసి. అంటే అంతకుముందు జీవిత విధానానికి ఇప్పుడు జీవిత విధానానికి చాలా ఉంది. పరిపూర్ణంగా సరెండర్ అయిపోయారు. టోటల్ సరౌండ్. వారిని ఆశీర్వదించాడు ఆయన. వీరందరూ ఒకే చోట చేరి దేవుని స్తుతించుట, ప్రార్థించుట మొదలుపెట్టాడు. దీన్నే మనం చూసాం. అపోస్తుల కార్యంలో కూడా స్పష్టంగా చూసాం. రండి, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదాం. పరిశుద్ధాత్మ కొరకు మీరు కనిపెట్టుకొనుడి, పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందురని ఆయన మోక్షారోహణుడైపోయాడు. 8వ వచనం చూద్దాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, కనుక మీరు యెరూషలేము. ఎప్పుడండి? పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు వీళ్ళు యెరూషలేము, యూదయ, సమరయ దేశం అంతటకు వెళ్ళాలి. అప్పుడు దాకా దేవుని కొరకు కనిపెట్టి ఉండాలి, కనిపెట్టి ఉండాలి. ఎక్కడ కనిపెట్టారు? 12వ వచనం నుంచి ఆయన చెప్తాడు, అప్పుడు వారు అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 12. అప్పుడు వారు ఒలీవలమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళి, ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున సమీపముగా ఉన్నది. వారు ఆ పట్టణంలో ప్రవేశించి మేడ గదిలోనికి ఎక్కిరి. వారెవరనగా అంటూ వాళ్ళ పేర్లు రాస్తూ 14వ వచనం అంటాడు. చూడండి, చదవండి అందరూ. 14వ వచనం పెద్దగా చదవండి. ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఎప్పటి నుంచి అండి? యేసు ప్రభు వారు మోక్షారోహణ అయినది మొదలుకొని ఈ 10 దినములు వారికి రెండో ఆలోచన లేదు కూడా. దేనికోసమయ్యా అంటే, అంతకుముందు ఏదో పొట్టకొట్టి కోసమో వ్యాపారం కోసమో తిబిరే సముద్రం మీదకి వెళ్ళిపోయారు. జనానికి భయపడి అమ్మాయి ఊరికి వెళ్ళిపోయారు. లేదు, గదిలో తలుపులు వేసుకుని ఉన్నారు. కానీ ఇప్పుడైతే ఏం చేస్తున్నారయ్యా అంటే, దేవుని కోసం ఈ మేడగది అనుభవం, దేవాలయపు అనుభవంలోకి వచ్చేసారు. ఇదే మేడగదే కొత్త నిబంధన, నూతన నిబంధన ఆలయం, నూతన నిబంధన ఆలయం, అప్పర్ రూమ్. అందుకనే ఈ చిన్న సహవాసాన్ని లైవ్ ప్రోగ్రాంలో వచ్చేదాన్ని ఏమన్నామంటే అప్పర్ రూమ్ ప్రేయర్ ఫెలోషిప్. వీఆర్ ప్రిపేర్డ్ హెవెన్లీ పీపుల్. అందరికీ అవకాశం లేదు. ఇది కేవలం లైవ్ కోసమే. ఉదయాన్నే సేవకులు ఎక్కువగా పాల్గొంటున్నారు. కేవలం ఆడ గమనించండి. 15వ వచనం అంటాడు, ఆ కాలం మంది ఇంచుమించు 120 మంది సహోదరులు, 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి కొందరు మేడగదిలో ఉన్నారు. వారిలో నుంచి శక్తి పొందుకున్నవారు దేవుని యొక్క వారికి ఒకటే మనసు అండి, ఒకే మనసు, ఏక మనసు ఎడతగని. వీరికి ఏక మనసు కుదిరేదాకా దేవుడు వారిని ఆ గదిలో ఉంచాడు. ఈరోజు పెంతెకొస్తు దినం ముందు, అదే ఇక్కడ మనం చదువుకున్న అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు ఏందంట? పెంతెకొస్తు రోజు. ఏ రోజు అది? పండగ రోజు. పండగలు ఉన్నాయి కదా. నిర్గమకాండ 23వ అధ్యాయంలో మనం కోతకాల పండుగ చూస్తాం. 23వ అధ్యాయం 16వ వచనంలో నిర్గమకాండం. సంఖ్యాకాండం 28వ అధ్యాయము 16-31 దాకా మనం చూసినట్లయితే పస్కా పండుగ చూస్తాం. ఏ పండుగ అండి? పస్కా పండుగ. ఇలా
పాత నిబంధనలో కృతజ్ఞతార్పణలు చెల్లించు పండుగలు, బోరల పండుగలు, పర్ణశాలల పండుగలు, అనేకమైన పండుగలు మనం చూస్తాం. వాటిలో ఈ పస్కా పండుగ తర్వాత వచ్చేది ఈ పెంతెకొస్తు పండుగ. పస్కా బలిగా యేసు ప్రభు వారు మన కొరకు అర్పించబడి ఆయన మోక్షారోహణుడైన దినము యేసు ప్రభు వారు ఆయన మోక్షారోహణుడైన దినము 40వ దినం మొదలుకొని ఈ 50వ దినం అనగా 10 దినాలు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థనలో ఉండటం వలన వారు ఏం పొందుకున్నారంటే, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 2వ వచనానికి రండి. అప్పుడు వేగముగా వీచు, చాలా జాగ్రత్తగా వినండి ఈ మాట, డోంట్ మిస్అండర్స్టాండ్, ఎవరు అపార్థం చేసుకోబాకండి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ధ్వని, దే హర్డ్ వాయిస్ ఓన్లీ, గాలి కాదు వాళ్ళని స్పర్శించింది. ఏం స్పర్శించిందంట? శబ్దం, స్వరం. చాలామంది గాలి కొట్టింది అనుకుంటారేమో, గాలి కొట్ల. ఏమొచ్చింది? గాలి వచ్చినట్టు సౌండ్ వచ్చింది. మరి గాలేది? దేవుని కార్యాలన్నీ వింతగా ఉంటాయి. ఈ అనుభవంలోకి రావాలి. ఈ 10 రోజుల వాళ్ళ అనుభవంలోకి వచ్చారు. గాలి వంటి ధ్వని ఆకాశము నుండి ఎక్కడి నుంచి వచ్చిందండి? చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ గాలి ఆకాశం నుంచి వచ్చిద్దా, ప్రక్క నుంచి వచ్చిద్దా? 4 దిక్కుల నుంచి ఎలా ఒక దిక్కు నుంచి రావాలి, కానీ ఆకాశం నుంచి, నేల నుంచి గాలి రాదు. వచ్చిదా? రాదు. నీకు ప్యారలల్గా ఉన్న నీ కుడి పక్క కానీ, ఎడం పక్క కానీ, నీ ముందు కానీ, వెనక నుంచి కానీ, ఏదో ఒక వైపు నుంచి గాలి వస్తుంది. కానీ ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశము నుండి గాలి వంటి ఒక శబ్దము. వారు కూర్చున్న ఇల్లంతయు నిండాను. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా అంటాం. జాగ్రత్త కాదు అది, జాగ్రత్తలు అందరికి ఉంటాయి. మట్టి కాకూడదని జాగ్రత్త, సౌండ్ ఎక్కువైనా పడకూడదని దూరంగా పోయే జాగ్రత్త, లేకపోతే తగ్గించమనే జాగ్రత్త, లేకపోతే బాగా కనపడాలని కనిపించేటట్టు కూర్చోవటం జాగ్రత్త కదండి. కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. నష్టపోకూడదనే జాగ్రత్తలు. ఆసక్తి అయిన అంటే మంచిదే. ఇక్కడ వాక్యం స్పష్టం. ఈ దేవుని యొక్క కార్యాలకి ఉన్న లక్షణాలు డిఫరెంట్. ఇది అనుభవం ఉన్న వారికే తెలుస్తుంది, అందరికీ తెలియదు. అందుకనే యేసుక్రీస్తు వారిని గురించి ఆ జ్ఞానము లోకానికి వెర్రితనం. క్రైస్తవ సాక్ష్యాలు లోకానికి పిచ్చి పుట్టిస్తుంటాయి. అబద్ధాలు అనుకుంటారు, కొంతమంది ఎగతాళి చేస్తుంటారు చాలామంది. కానీ ఇది నీ స్వానుభవం. ఏ అనుభవం అండి? నీ సొంత అనుభవం. అకస్మాత్తుగా ఉన్నట్టుండి ఒక స్వరము, ఒక శబ్దం వినిపించింది. అది ఎటువంటి శబ్దం అంటే గాలి ద్వారా వచ్చే శబ్దం. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే పక్క నుంచి రాలేదు, ఆకాశము నుంచి వచ్చిందంట. ఆకాశము నుంచి వచ్చిన శబ్దం. ప్రభు వచ్చేటప్పుడు దేవుని బోర ఎక్కడి నుంచి వచ్చేది? ప్రభు పరలోకము నుంచి దిగుతాడు కదా, పరలోకము నుంచి శబ్దాలు వస్తుంటాయి. జాగ్రత్త, అలవాటు కావాలి. అందుకనే గత వారం ఒక వాక్యాన్ని బాగా ధ్యానం చేశాం. నా గొర్రెలు నా స్వరము వినును. ఎవరి స్వరం అండి? లోకంలో చాలా స్వరాలు ఉన్నాయి. ఏది దేవుని స్వరమో, ఏది నీ పొరుగువాని స్వరమో, ఏది అపవాది స్వరమో కూడా నీకు తెలియాలి. తెలియకపోతే అనుభవం అవసరంలా. అదేంటో స్పర్శ నీకు కావాలి. దేవుని క్రియల అనుభవం లేకపోతే పాపంలోకి వెళ్ళిపోతాయి. జాగ్రత్త. వాక్యం స్పష్టం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఉన్నాం మనం. వారు కూర్చుండిన ఇల్లంతయు వీళ్ళ ఇంటి మీదకే వచ్చిందా? వీళ్ళు కూర్చున్న మందిరం మీదకే వచ్చిందా? వీళ్ళు కూర్చున్న మేడగది మీదకే వచ్చిందా? లోకం అంతా వచ్చిందా? వేరే వరకే వచ్చింది. ఇది అద్భుతం. ఎందుకు వచ్చింది అంటే వారు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన. 10 మంది ఉన్నారండి ఇక్కడ కూడా. ఇప్పుడు అనుకుందాం, మీరు ఉన్నారనుకోండి 100 మంది. ఒక ఇంట్లో 10 మంది ఉన్నారు, ఒక ఇంట్లో 4 ఉన్నారు. 4 మీదకి దేవుని ఆత్మ రావాలని లేదు. అలాగనే సంఘంలో ఉన్న వాళ్ళందరికీ దేవుని ఆత్మ రాదు. ఎందుకు రాదాయి అంటే దేవునితో ఏక మనసు ఉండాలి. ముందు ఎవరితో? దేవునితో ఏక మనసు ఉండాలి. ఆయన అడుగు జాడల్లో ఉండాలి నువ్వు. రెండవది
ఆయన్ని స్తుతించే గుణం ఉండాలి. ఈ ఏక మనసు దేంట్లో ఉండాలంటే, మనం ఇందాక రెండోసారి ఎందుకు చదివించానంటే లూకాసు సువార్త 24, 53, 52 వాళ్ళు దేవాలయంలో దేవుణ్ణి ఏం చేస్తున్నారు? స్తుతిస్తున్నారు. వీరు మేడగదిలో చేరి ఏం చేస్తున్నారయ్యా అంటే స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్నారు ఎడతెగక. ఏం చేస్తున్నారు? ఎడతెగక స్తుతిస్తూ. ఈ అనుభవంలో ఉన్న వాళ్ళకే వస్తుంది. నేను అందుకనే చెప్తా, కోపడుతుంటా, ఎవరో ఒకళ్ళు మైకులు తీసుకొని పాట పాడుతుంటే ఒకళ్ళిద్దరు మిగతా వాళ్ళందరూ మౌనంగా ఉండకూడదు. ఎవరైతే దానిలో ఏకీభవిస్తారో, మైకి ఒక రాగం నడపటానికే. అది దేనికోసం అండి? ఒక రాగం, ఒక మార్గంలో నడిచి వెళ్తున్నామండి, లైన్కి వెళ్తున్నాం. ఆ పక్కనున్న సెక్యూరిటీ సిబ్బంది, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఎవరైనా, వాళ్ళు కర్ర పట్టుకొని ఉంటారా? అందరు కర్రలు పట్టుకొని ఉంటారా? జాగ్రత్తగానండి. పక్కనున్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కర్ర ఉండేది చేతిలో, అందరికాడ కర్రలు ఉండవుగా, ఎందుకు వాళ్ళ దగ్గర? నిన్న క్రమంలో. సో ఇప్పుడు మైక్ ఇచ్చేది దేనికంటే వాళ్ళని అడుగుకు కనుగరించి పొమ్మని, అంతేగాని నేను మౌనంగా కూర్చోమని కాదు. మౌనంగా ఉన్నావా, నీకు మీద దేవుని కార్యాలు లేవు కదండి. పొందుకుందామా వదిలేద్దామా? పొందుకోవాలంటే ఏక మనసు కావాలిగా. ముందు పాట నేను పాడానులే, నిన్న నేను ప్రార్థన చేసేలే, ఈరోజు వద్దులే అనుకుంటే ఏమంటాడు ప్రభు? ఇక జాలిలో ఇంటికి పో అంటాడు. దేనికి? గొద్దు. ఇది మేడగది అనుభవం. దేవాలయం అన్నా అదే, మేడగది అనుభవం అన్నది. అర్థమైందా? వారు కూడి ఉన్న చోట ఎవరైతే అక్కడ ఉన్నవారు ఎవరై అంటే ఏక మనస్సు కలిగిన వారే. వారి క్రియారూపం ఎలా ఉందంటే ఎడతెగక, నాన్ స్టాప్, ఎడతెగక. కాబట్టి వారి మీద ఒక లక్షణం ఏమి కనిపించిందంటే ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చింది. ఆ ఇల్లంతయో ఆ శబ్దముతో వారు కూర్చుండి ఉండిన అకస్మాత్తుగా వచ్చిన ఆ శబ్దంతో నిండిపోయింది. 3వ వచనం చూడండి. మరియు అగ్ని జ్వాలలు వంటి నాలుకలు అగ్ని జ్వాలల వంటి, అగ్ని జ్వాలల పోలిక చెప్తున్నాడు నీకు అర్థం కావటానికి. నాలిక ఎలా ముందుకు వస్తుందో, ఎలా మూమెంట్ ఉంటుందో అలా మనిషిని ఆవరించింది. ఏంటంటే అది దాని లక్షణం ఎలా ఉంది? అగ్ని రూపాన్ని ఉంది, మండుచుందంట. రెండోది ఎలా మండుచుంది? అది జ్వాల. అంటే ఎలా? జ్వాల లక్షణం ఏంటి? ఆకాశానికి ఎగిసి పడుతుంది. మంట ఎలా పడుతుందండి? ఆకాశానికి ఎగిడిపడే లక్షణము కలిగిన అగ్ని జ్వాలల వంటి నాలుకలు గలదై విభాగింపబడినట్లుగా వారికి ఈ నాలుక విడివిడి భాగాలుగా ఒకే పొడుగులో చాలా సరౌండింగ్గా చాలా ఉన్న వారందరికీ ఒక్కొక్కరికి చదవండి అక్కడ. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద ఎలా ఉందండి? పైనుంచా పక్క నుంచా? పైనుంచి ఆవరించింది. పైనుంచి. ఇది అర్థం కావాలంటే మనం కొంత వెనక్కి వెళ్ళాలి. మోషేకి మండుచున్న పొద కనిపించింది. ఏం కనిపించింది? మండిందా? మండుచున్నట్టు కనిపించిందా? దగ్గరికి పోయాడు, మంటే కనిపిస్తుంది కాల్టల్లా. అది మంటే, కానీ ఏం కావట్లేదు. నువ్వు మండాలి. దేంతో మండాలి? దేవుని యొక్క ప్రత్యేకతతో మండాలి. కానీ నువ్వు కాలిపోవు. ఏమవుతావు? నువ్వు షైనింగ్ అవుతావు, ప్రకాశించే రూపం వచ్చేస్తుంది. ఏమొస్తుందండి? ఈ 2 లక్షణాలు వాళ్ళందరూ అనుభవించారు. ఈ 2 కార్యాలను వాళ్ళందరూ అనుభవించారు. ఇది చూస్తుండగానే జరిగింది. అగ్ని జ్వాలల వంటి నాలుక, ఆకాశము నుంచి ఒక శబ్దము, గాలి వంటి శబ్దము, ఇక్కడ అగ్ని వంటి. వారు రెండిటిని అనుభవించారు. అందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్న వారై, చెప్పండి ఈ మాట, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగరి. ఏం చేశారండి? 2 పాటలు పాడుకున్నారు. ఏ భాషలండి? ఏ భాషలో మాట్లాడారు? అన్య భాషల్లో మాట్లాడారండి.
అన్య అంటే వాళ్ళ సొంత భాష కాదు, ఇంకో భాషలో మాట్లాడారు. కానీ ఇక్కడ గమ్మత్తు ఏంటంటే, తర్వాత చెప్తాను దాని గురించి. ఈ మాటలు అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ వినిపిస్తున్నాయి, అర్థమవుతున్నాయి. అక్కడ ఎంతమంది ఉన్నారయ్యా అంటే 16 భాషల వారు ఉన్నారు. ఎన్ని భాషల వారండి? 16 భాషల వారు ఉన్నారు. 16 భాషల వారు ఉన్నారు. ఈ 16 భాషల వారు మాట్లాడేది, ఈ 16 భాషలు మాట్లాడుతున్న వారికి ఒకటే రకంగా ఉంది. అది కొంతసేపటికి ఇక్కడ ఏదో గొప్ప కార్యం జరుగుతుందని చుట్టుపక్కల ప్రజలందరూ వచ్చారు. కింద మీరు చదువుకోండి, కింద వచ్చినాలని ఆ చుట్టూ జనాలు వచ్చి అక్కడ చుట్టూరు చేరి గమనిస్తుంటే వారికి కూడా అర్థమవుతుందంట. వీళ్ళందరూ 16 రకాల భాషల వాళ్ళు, కానీ మాట్లాడుచున్నది ఒకటే, జీవము గల యేసు ప్రభువునే మహిమపరుస్తున్నారు. హల్లెలూయా. ఎవరండి వాళ్ళు? దేవుడైన యేసయ్యని మహిమపరుచువారు. ఒక్క భాషలోనే వినిపిస్తున్నారు. 16 రకాల భాషలు వారి వారి స్వభాషలో మాట్లాడుతుంటే ఏ భాష వారికి ఏ భాషలో మాట్లాడినా బయటికి అర్థమయ్యేది ఒకటే. అర్థమైందండి? కొంతమంది దేవుళ్ళు ఉంటారు, వాళ్ళకి మరాఠీలో మాట్లాడితేనే అర్థమైద్ది, కొంతమందికి సంస్కృతంలో మాట్లాడితేనే అర్థమైద్ది, కొంతమందికి మలయాళంలో మాట్లాడితేనే అర్థమైద్ది. ఎవరు వీరు? చేసుకున్న దేవుళ్ళా, నిన్ను చేసిన దేవుళ్ళా? నువ్వు చేసుకున్న దేవుళ్ళు వాళ్ళ వాళ్ళ భాషలో పడతాయి. అందుకనే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఎవరికండి? నువ్వు ఏ భాషలో మాట్లాడినా, ఏ రూపాన నువ్వు ఆయన దర్శించినా, కానీ ఆయనతో నీకు ఏక మనస్సు, ఆయనలో నీకు ఎడతగని అనుభవం ఉంటే ఆయన నిన్ను అర్థం చేసుకుంటాడు, నువ్వు ఆయనను అర్థం చేసుకుంటావు. ఎలా ఉన్నా నిన్ను ఆయన అర్థం చేసుకుంటాడు, కానీ నువ్వు ఆయన అర్థం చేసుకోవటానికి ఎడతెగని స్థితి. ప్రభు వాగ్దానము చేశాడు, నేను వెళ్ళిన తర్వాత నిత్యము మీతో ఉండు పరిశుద్ధాత్మను మీ మీదకి పంపిస్తానని. గత వారం మనము ధ్యానం చేశాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం నుండి. ఆ పరిశుద్ధాత్మని, దేవుడు వాగ్దానము చేసిన పరిశుద్ధాత్మని ఈరోజు వారి మీద కుమ్మరించాడు. ముందుగా చెప్పాడు, యోహాను చెప్పాడు, బాప్తిస్మిచ్చి యోహాను. ఈ అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో యేసు ప్రభు వాగ్దానం చేసినట్టు మనం చూచాం. ఇదిగో నా వెనక వచ్చు వాని చెప్పులు వారు మొయ్యటానికి కూడా నేను పనికిరాను. ఆయన అగ్నితోనూ, నేను నీళ్లతో ఇస్తున్నా, ఆయన అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ బాప్తిస్ము పొందుకున్నారా లేదా? నా వెనక వచ్చేవారు ఎవరంటే యేసుక్రీస్తు వారు. యేసు ప్రభు వారు అంటాడు, నేను వెళ్ళిన తర్వాత మీతో నిత్యము ఉండు సత్య స్వరూపి అయిన ఆత్మను మీతో. ఆయన అన్నీ తెలియచేస్తాడు మీకు, మిమ్మల్ని ఒప్పింప చేస్తాడు, పాపమును గురించి ఒప్పింప చేశాడు. ఇదే పాపాలన్నీ ఏం చేశాడంటే అగ్ని జ్వాలలతో కాల్చివేశాడండి. మోషే కొండ మీదకి వెళ్ళాడు ప్రభుతో గడపడానికి. కింద ప్రజలందరూ అహరోనుతో అంటున్నారు, నిర్గమాకాండం ఇంటికి వెళ్ళి చదువుకోండి 16వ అధ్యాయం నుంచి. ఇదిగో మా ముందు నడవటానికి మాకు దేవుని చేసి, దేవతను చేసి అని అడుగుతున్నాడు. మా అహరోను తట్టుకోలేక వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకొచ్చి పోత పోసిన బొమ్మను చేశాడు. ఆ బొమ్మని మోషే మళ్ళా వచ్చి అంటాడు, దీన్ని కాల్చివేయండి. ఏం చేయాలండి? కాల్చివేయండి, బూడిదయ్యేదా కాల్చేయండి. కాల్చివేసి దీనికి పారుచున్న నీళ్ళల్లో కలపండి. ఏ నీళ్ళలో అండి? చాలామంది బాప్తిస్మాలు తీసుకున్నాం, మంచిది, సంతోషం. అంటే నీళ్ళలో, పారే నీళ్ళలో బాప్తిస్మం తీసుకున్నావు, మంచిది. ముందున్నది కాల్చేవా లేదా? అది ఇక్కడ. నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోను. అంటే నీ పాత స్థితిని కాల్చివేయగలిగిన వాడు యేసు ప్రభు వారే, ఇంక రెండో వాళ్ళు లేరు. ఆయన ముందు ప్లాట్ఫారం టికెట్ అని చెప్పి ఆ బాప్తిస్మం తీసుకునేటప్పుడు, ముందు బాప్తిస్మం తీసుకునేటప్పుడు నువ్వు ప్లాట్ఫారం టికెట్ ఎక్కితే ఆయన బండిలోకి ఎక్కించుకుంటాడు, నిన్ను సీటు చూపిస్తాడు. అర్థమైందండి? వాక్యంలోకి వెళ్ళావు నువ్వు, ఆయన అంగీకరించి వెళ్ళిన తర్వాత ఆయనతో నడుస్తూ ఉంటే, ఆయన కొరకు నిన్ను సమర్పించుకుంటూ వచ్చే కొంది, నువ్వు ఆయనలో లీనమయ్యే కొంది ఆయన నీలో ఉన్న ఆ పాత స్థితిని కాల్చివేసి పరిశుద్ధాత్మతో నింపుతాడు. దేంతో నింపుతాడండి? అది అగ్ని ద్వారా. అగ్ని జ్వాలల వంటి నాలుకలు వారి మీద ఆవరించటం అంటే దేవునిలో వారు ఏం చేశారంట? శుద్ధీకరించబడ్డారు. హల్లెలూయా. శుద్ధీకరించబడిన తర్వాత ఏం చేశాడండి? క్రొత్త శక్తితో. ఏ శక్తిది? ఏ శక్తి అండి? పరిశుద్ధాత్మ శక్తితో నింపాడు. అది వాక్ శక్తి, అంటే మాటల రూపేణ ఎదుటి వారిని. యేసు ప్రభు వారు చెప్పిన మాటలే, మీరు కాదు మాట్లాడేది, మీలో ఉన్న నేను.
నీలో ఉన్న ఆత్మను ఒకసారి నువ్వు ఉపయోగించలా, నీ ఇష్ట ప్రకారం జీవించావు. కానీ ఇప్పుడు ప్రభు చేత కాల్చబడిన తర్వాత ప్రభు శక్తిని ఉపయోగించడానికి మళ్ళా ఇచ్చాడు. అందుకనే పౌలు భక్తుడు రెండోసారి చెప్తాడు, ఇక నుంచి నువ్వు ఆత్మను ఆర్పకు. ఆత్మను ఏం చేయకూడదండి? ఆర్పమాక. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, దాన్ని ఆర్పివేయబాకు. జాగ్రత్తగా వినండి, అసలు దగ్గరికి రాలా, వస్తున్నాను ఇప్పుడే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాగ్దానం చేసిన ఆత్మనిచ్చాడు. వారు ఏం చేశారంట? అన్య భాషలు, వారు కాని దాని భాష కూడా మాట్లాడుతుంటే అందరికి అర్థమవుతుంది. అసలు భాషలు ఎక్కడి నుంచి వచ్చినాయి? భాషలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రభు అయిన దేవదేవుడు తండ్రి యొక్కయు కుమారుని పరిశుద్ధాత్మ త్రియేక దేవునిగా ఆయన ముందే, అనగా పాత నిబంధన కాలము, కొత్త నిబంధన కాలం, పరిశుద్ధాత్మ యుగాన్ని మూడింటిని ఆయన క్రియేషన్లో ఉంచి, ఆయన సృష్టిలో ఉంచి, పాత నిబంధనలో తండ్రిగా, కొత్త నిబంధనలో క్రీస్తు వారిగా ఉండి, ఈ పరిశుద్ధాత్మ యుగంలో ఉన్నప్పుడు ఆయన ఉండటానికి అప్పుడే ప్రణాళిక ఇచ్చాడు కదా. ఆ ప్రణాళికలో జాగ్రత్తగా వినండి, తండ్రిగా ఉన్న ఆయన సృష్టిలో ఆయన స్వరూపమందు, వారి స్వరూపమందు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్వరూపమందు ఆయన పోలిక చొప్పున ఆయన నిర్మించిన మనము ఆయనకు ప్రతిగా సృష్టి చేసుకున్నాం. పోయిన వారం మళ్ళా పెట్టుకొని నిండు వాక్యం ఏం చేశామండి? ప్రతి సృష్టి చేశాం, దానికి మొక్కుతున్నాం, ఆయన్ని విడిచిపెట్టాం. కనుకనే ఏదేనో తోట నుంచి వెళ్ళగొట్టబడ్డాం. ఏదేనో తోట నుంచి వెళ్ళగొట్టబడిన తర్వాత ఆదికాండం 11వ అధ్యాయం మనం గమనించినట్లయితే 7వ వచనంలో 6వ వచనంలో బాబేలు గురించి జ్ఞాపకం చేస్తూ, మనం చెదిరిపోకుండా ఉండాలని ఎత్తైన గోపురం కట్టుకుందామని వాళ్ళు మాట్లాడుకున్నారు, కానీ ప్రభుతో మాట్లాడాల, తండ్రితో. వాళ్ళు మాట్లాడుకొని ఒక గోపురమును కట్టిస్తే అక్కడ తారుమారు చేసి పారేశాడు ప్రభు. ఏముందో చూడండి, అపోస్తుల కార్యం, క్షమించండి, ఆదికాండం 11వ అధ్యాయం 7వ వచనం చదవండి. మనము దిగి, తండ్రి యొక్కయు కుమారును పరిశుద్ధాత్మలో మనము దిగిపోయి వారి ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను ఏం చేద్దామండి? తారుమారు చేద్దాం. వచ్చారు, తారుమారు చేసేసారు. అర్థమైపోయిందా? ఇప్పుడు ఏమైపోయారు? మొదటేమో ఎళ్ళగొట్టబడ్డాం, రెండోది ఏమైంది అంటే భాష మారిపోయింది, తారుమారు అయిపోయింది. ఎవరి మాట ఎవరికి అర్థం కావట్లా, చెదరిపోయారు. దేశం అంతా చెదరిపోయారు. దే ఆర్ స్కాటర్డ్. అర్థమైందండి? చెదరిపోయిన వారందరినీ ప్రభువు మళ్ళా ఇప్పుడు కట్టాడండి. అదండి క్రీస్తు గొప్పతనం. అమూల్యమైన మాటలు జాగ్రత్తగా వినండి. ఇది దేవుడు యెహోవా మనకు చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారి ఆత్మను అనుగ్రహించే వాక్శక్తిని ఇస్తున్నాడు మనకి. ఈ వాక్శక్తిలో ఆదికాండములో చెదరగొట్టబడిన జనము, చెదరిపోయిన జనాలు, భాషలో వేరు భాషల్లో నివసించుతున్న వారు, వేరు సంస్కృతుల్లో నిర్మిస్తున్న వారందరూ, నివసిస్తున్న వారందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఆయన ఏం చెప్పాడంటే ఒక్క భాషగా మార్చేశాడు. మళ్ళా వారి స్వభాషలలో మాట్లాడినట్టే ఉందంట. అర్థమైందా? కొంత అర్థమైనట్టుంది, అంతకాల నాకు అర్థమైంది. వాక్యాలు చెదిరిపోయినాయి, భాషలు మారిపోయినాయి, ఎవరు తెలియట్లా, ఎవరు మాట్లాడుకుంటే ఎవరికి కమ్యూనికేషన్ లేదు. కానీ ఎప్పుడైతే ఏక మనస్సు కలిగి ఉన్నారో, ఎడతెగక నీవే నా దేవుడు అని ఉన్నారో, అప్పుడు ఏమైపోయిందంటే మళ్ళా ఒకే భాష అయిపోయింది, ఒకే భావం అయింది. హల్లెలూయా. ఇంకొద్దిగా అర్థమైంది. అర్థమైందా? భాషలు ఉన్నాయి, భాషలు వేరు భాషలు ఉన్నాయి, మాట్లాడుకుంటున్నారు. కానీ వినే వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ దాని అర్థం తెలుస్తుంది. పోగొట్టుకున్నదాన్ని పొందుకున్నారా లేరా? యేసుక్రీస్తు వారు రక్షణ మాత్రమే కాదండి, మన దిశమలనే ఆయన రక్షణతో కప్పటమే కాదండి, మనలో పరిశుద్ధాత్మ నింపటమే కాదండి, మనము కోల్పోయిన ప్రతిదీ కుమారునిగా ఆయన మనకిచ్చాడు. హల్లెలూయా. అందుకనే తండ్రి అయిన యేసు ప్రభువారే, కుమారుడైన యేసు ప్రభువారే, పరిశుద్ధాత్ముడైన యేసు ప్రభువారే. ఎవరండి? పరిశుద్ధాత్ముడైన యేసు ప్రభువారే. దేవుని యొక్క వరము, దేవుని యొక్క ప్రతిరూపం ఎవరయ్యా అంటే యేసుక్రీస్తే. పోయిన వారం చదువుకున్నాం స్పష్టంగా. మళ్ళా రండి, యోహాను సువార్త 4వ అధ్యాయం.
యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, అమ్మా యేసయ్య మెస్సయ్య కోసం నువ్వు వెతుకుతున్నావు, మంచిదే, నేనే ఆ మెస్సయ్యని. ఎవరు? నేనే ఆ మెస్సయ్యని. చదవమ్మా. నీవు దేవుని వరమును, యేసుప్రభు వారు అంటున్నారు, నువ్వు దేవుని వరమును నాకు దాహమిమ్మని. ఎవరిని అడిగింది ఆయన? దేవుని వరం అంట. దేవుని వరమమ్మ. ఎవరు ఆ వరము? దేవుని మాటలు మాట్లాడుతుంది యేసయ్యే. ఆ యేసయ్యే ఇప్పుడు నీకు వస్తే నీలో వరాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. నీలో వరాలు ఉన్నాయి. ఒక్కొక్క వరంగా. చాలామంది అంటారు వాళ్ళు ప్రార్థన చేస్తే జరిగిద్దండి, స్వస్థత వచ్చిద్దండి, వాళ్ళు చేస్తే అప్పులు తీరుతాయండి, వాళ్ళు ప్రార్థన చేస్తే మనసు నెమ్మది. వాళ్ళు ప్రార్థన చేస్తే నీకు ఒకటే జరిగిద్దేమో. యేసయ్యని కానీ నువ్వు చేర్చుకుంటే నీకు అన్నీ జరుగుతాయి. ఏం జరుగుతాయి? అన్నీ జరుగుతాయి. అన్నీ కావాలా? ఒకటే కావాలా? అన్నీ కావాలి. ఏం కావాలి? దేవుని వరము. అందుకనే యేసయ్య అంటాడు, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలో ఆయన యందు క్రీస్తునందు. ఎవరి యందు ఉన్నాయి? ఆయన క్రీస్తునందు బుద్ధియు జ్ఞానం. అంటే నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకునే పని. జ్ఞానం అంటే భవిష్యత్తును గురించింది. సర్వ సంపదలో డబ్బులు కావచ్చు, బంగారం కావచ్చు, వజ్రాలు కావచ్చు, వైడూర్యాలు కావచ్చు, పొలం పంటలు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఇంకేదైనా ఏదైనా ఉందా సంపదకి? పలాందని చెప్పగలవా? లేదు. ఏదైనా ఒక దాంట్లో ఒకటే కాదు, సర్వం ఉంది కదా. అంతే కదండి. ధనం ఎన్ని రకాలుగా ఉంది. ఏం వాడతారు మీరు? రూపాయలు వాడతారు. ఏం వాడతారు? మీరు వాడేది రూపాయలు. 100 రూపాయలు, 50 రూపాయలు, 10 రూపాయలు బిళ్ళలు కావచ్చు కాదండి. మీ పిల్లల్లో కొంతమంది ఏడ ఉంటారు, లండన్లోనో, దుబాయ్లోనో, అమెరికాలోనో ఏడ ఉంటారు. వాళ్ళు ఏం వాడతారు? ధనానికి రూపం మారిందా లేదా? డాలర్లు, రూగులు, దినార్లు, ఏ దేశానికి కానీ డబ్బే రూపం మారిందా లేదా? ఒక్కొక్క దాంట్లో ఇన్ని మార్పులు ఉన్నాయే. ఇటువంటి అన్నీ ఎక్కడ ఉన్నాయంటే క్రీస్తులోనే ఉన్నాయి. పంటలు ఉన్నాయి. ఎన్ని పంటలు ఉన్నాయి? రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి, రకరకాల ధాన్యాలు ఉన్నాయి, రకరకాల నీళ్ళు ఉన్నాయి, జలాలు. ఎన్ని రకాల జలాలు ఉన్నాయండి? సర్వముని అధిపతి ఎవరయ్యా అంటే యేసే. అందుకని ఆయన అంటాడు, దేవుని వరాన్ని నేనే, దేవుణ్ణి నేనే, నీకు ఇవ్వబడే స్థితిని నేనే. వరం అంటే మనకు ఇవ్వబడిన దేవుని దగ్గర నుంచి మనకు వచ్చిన దాన్ని వరము అంటాం. ప్రసాదం. చాలామంది మాకు ప్రసాదం రాలేదని అంటారు. ఏమి రాలేదంట? ప్రసాదం అంటే పులిహార, పొంగల్ కాదు, ఏదో బిస్కెట్లు, లడ్లు కాదు. అంటే దేవుని నామంలో నీకు ఇస్తుంది. అది ఎవరిదంటే అది దేవుని నామంలో ప్రతిష్ఠించారు. దాని వరకే ప్రసాదం కాదు, ప్రభు దగ్గర నుంచి వచ్చేది మొత్తం ప్రసాదమే, వరము. అర్థమైందండి? ఒక భాషతో ఆగల. దేవుడు ప్రభు ఏదైతే మన అవిధేయతతో ఆయన దగ్గర నుంచి కోల్పోయామో, ఏ శాపం అయితే ప్రభు మన మీదకి రప్పించాడో, ఏ కష్టం అయితే మన మీదకి రప్పించాడో, అది ఆయన ఇష్టంగా రప్పిలా, మనం దారి తప్పితే రప్పించాడు. అందుకనే విలాప వాక్యాలు 3:33 అంటాడు ఆయన, హృదయపూర్వకముగా ఆయన నరులకు బాధనైనను విచారమునైనను కలుగ చేయడు. హృదయపూర్వకముగా ఆయన నరులకు బాధనైనను విచారమునైనను కలుగ చేయనే చేయడు. మరి అలా వచ్చిందా అంటే ఇంటికే వచ్చింది. ఆయన మాట వినకపోతే ఏదేళ్ళ నుంచి బయటకు వచ్చాం. ఆయనతో మనం ముచ్చటించకుండా ఇష్ట ప్రకారం జీవించినప్పుడు దేశం మొత్తం చెదరగొట్టము. ఇలా అలా ఒకదానికి పొంతన లేకుండా వెళ్ళిపోయింది. అర్పణలు కూడా అంతే కదా. కయ్యూను, హేబెల్ అన్నీ అంతే. దేవునితో సత్సంబంధం లేదు. కాబట్టి క్రీస్తు అని యేసయ్య వచ్చి మనల్ని తండ్రితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మునిగాను ఆయన ఐక్యపరిచాడు. ఇదే ఏక మనస్సు, ఎడతెగని సహవాసం. అర్థమైందండి ఇప్పుడు? అందుకనే పౌలు భక్తుడు అంటాడు, రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వచనములో, రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వచనములో ఆయన స్పష్టంగా అంటాడు, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలిగిన వారే కానీ శరీర స్వభావము గలవారు. చాలామంది మందిరాల్లోనే ఉంటారు, దేవుని సేవలోనే ఉంటారు, కానీ ఆత్మ స్వభావము లేదు. శారీరక స్వభావాలే. గుళ్ళో ఉంటాం కానీ మనసు అంతా ఎక్కడ ఉండిద్దండి?
చాలామంది అంటారు కదా, ఈ వారం మాకు మైక్ ఇస్తే భలే ఉండేది, ఎందుకంటే కొత్త చీర కట్టుకొని వచ్చింది దమ్మ, అందరు కనిపించేటట్టు పాట పాడాలి, ప్రార్థన చేయాలి. లేదు, నన్ను ముందుకు పిలవలేదు. ఏడకు పిలవలేదు అయినే, నన్ను ముందుకు పిలవలేదండి, పాస్టర్ గారు లెక్క చేయట్లేదు, ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా. ఎందుకు చేస్తాడు? నీ మనసు మారలా, క్రీస్తు ఆత్మ నీలో లేదు. రంగాల్ని ఫ్యాన్ ఎత్తుక్కుంటున్నావు కానీ 4 కుర్చీలు గుర్తుద్దామని లేదు కదండి. వెనకొచ్చాలు కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, వయసులో ఉన్నవాళ్ళు, వాళ్ళని కూర్చోబెట్టి మనం కింద కూర్చుందామని లేదు. ప్రార్థన అంటే మోకాళ్ళు వేసి ఎక్కడ ప్యాంటు మాసిద్ది అని ఉంది కానీ, ఎక్కడ చీర నలిగిపోయిద్ది అని ఉంది కానీ, పట్టు చీరలు కదా అన్నీ. అంటే శారీరక స్వభావం ఉంది కానీ క్రీస్తు స్వభావం లేదు. ఏం లేదండి. క్రీస్తు ఆత్మ నీలో ఉందని భ్రమ ఉంది, నీకు భ్రమ ఉంది. భ్రమ నుంచి బయటికి రండి, క్రీస్తును పొందుకోండి. అందుకని ఇక్కడ అంటాడు, మీలో ఎవరా లేరా? ఆ మాట నేను సొంతంగా చెప్పట్లేదండి. 18 సంవత్సరాల నుంచి ఒక ఆమె సమాజ మందిరంలోనే ఉంది. ఎన్ని సంవత్సరాలు? దెయ్యం బట్టి ఎంత మాత్రం పైకి లేక నడుము వంగిపోయిందంట. ఎన్ని సంవత్సరాలు? 18 ఏండ్ల నుంచి నడుము వంగపోయి పైకెత్తి చూడలేక, ఆకాశం వైపు చూడలేక, ఎదుట ఎవరున్నారో చూడలేక ఇట్టానే ఉంది. ఆమెని దెయ్యం ఏడుంది? చాలా దెయ్యాలు ఏసైతోనే ఉంటాయి. ఇక్కడ ఉన్నాడు ఏసై, ఎక్కడ 2-3 ఉన్నారో వారి మధ్య ఉన్నారు. ఎవరు నా కోసం ఉన్నారో వారితో నేను ఉన్నానండి. అర్థమైందండి? మళ్ళీ చదవండి ఆ మాట, రోమపత్రిక 8:9. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. స్పష్టం. ఎవరైతే క్రీస్తు అనే వరాన్ని పొందుకోలేదో, ఎవరైతే ఆ ఆత్మను పొందుకోలేదో, ఎవరైతే ఈ పెంతెకొస్తు దినమున అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడిన ఆ యొక్క స్పర్శలో లేరో వారు ఆయన వారు కారు. దీనికి ఏ డినామినేషన్ లేదు, ఏ గ్రూపు లేదు. అర్థమైందండి? వీళ్ళు ఎత్తబడేవాళ్ళు, ప్రభు దగ్గరికి కొనిపోబడేవారు, భూమి మీద ప్రభు కొరకు జీవించేవాళ్ళు. మేము ఆ సంఘం అండి, ఈ సంఘం అండి, మేము నల్లగొడ్లలో, మేము తెల్లగొడ్లలో, మేము అంగీలోళ్ళం, మేము కోట్లోళ్ళం అని లేదు. ఎవరైతే పరిశుద్ధాత్మను శక్తిని పొందుకొనుచున్నారో వారు మాత్రమే క్రైస్తవులు, వారు మాత్రమే దేవునితో నివాసము చేసేవారు, క్రీస్తు అనే వరమును పొందుకున్నవారు. అందుకనే ఇక్కడ అంటున్నాడు, కొత్త నిబంధనలో యేసు ఆమెతో దేవుని వరమును నువ్వు మాట్లాడుతున్నావు, దేవుని వరముతోనే నువ్వు మాట్లాడుతున్నావు. ఆ దేవుని వరము ఇక్కడ కొత్త నిబంధన. ఈ సువార్త కాలములో, ఈ ఆత్మయుగములో, జాగ్రత్తగా వినండి, పాత నిబంధనలో యెహోవాగా కనిపించాడు, కొత్త నిబంధనలో ఆయన యేసుగా కనిపించాడు, ఈ పరిశుద్ధాత్మ యుగములో క్రీస్తుగా కనిపిస్తున్నాడు, ఆయన పరిశుద్ధాత్మునిగా. అందుకని అంటున్నాడు, చెప్పండి ఈ మాట, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు నా వాడు కాడు. చాలాసార్లు మనం చేసే పనులన్నీ మన ఇష్ట ప్రకారం జరుగుతాయి. ఎవరి ఇష్ట ప్రకారం అండి? మనం అనుకున్నట్టే జరగాలి, మనం అనుకున్నట్టే జరగాలి. మనం చెప్పిందే వినాలి, లేకపోతే సంఘమే మారుతాం. దేవునికి స్తోత్రం. అట్లాంటి వాళ్ళు ఎవరిని ఉంటే ఇక రావాకండి. మారేవాడు మనిషి, మారిన వాళ్ళు ఎవరు? అవి కూడా మారిపోయినాయి. ఒకప్పుడు అనేవాళ్ళు మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకి మంచి అని పెట్టాడు, అది మర్చిపోబాకండి. కానీ ఇప్పుడు అది లేదు. మంచి గొడ్డేమో మాట వింటుంది ఒక మాటకి, వాళ్ళు పేర్లు పెడుతున్నారు, నాగేశ్వరరావురా, పప్పీరా, టామీరా కదండి. మనుషులు ఏమంటున్నారు? వరే అరే. ఆడపిల్లలను అయితే మరీ చండాలపు మాటలు అంటారు. మారిపోయింది, సామెతలు కూడా మారిపోయినాయి. మంచి మనిషి మంచి గొడ్డు కాదు ఇప్పుడు. దెబ్బలు ఎవరికి పడుతున్నాయంటే మనుషులకు పడుతున్నాయి. ఎన్ని దెబ్బలు పడుతున్నాయో, కొట్టి 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 ఆయనకి ఇసుకు పడుతుంది. అందుకే అంటాడు, ఇందా చెప్పాను కదా, హృదయపూర్వకముగా ఆయన నరులకు బాధనైనను
నువ్వు చేసుకున్న పాపానికి నీ సొంత ఇష్టపడకని నువ్వు జీవితాంతం శ్రమ పడతావా? పడు, వదిలేస్తాడు ఆయన. కానీ ఆయన ఒక అవకాశం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ పొందుకొని నిన్ను నువ్వు మార్చుకోవటానికి అవకాశం ఇచ్చాడు. మారేవాడిని మనిషి అంటారు. పౌలు భక్తుడు అదే అంటాడు, మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరయ్యి ఉండి. ఎవరండి? మూర్ఖులు అందరిలో ఉన్నారండి. విశ్వాసుల్లో ఉన్నారు, సేవకులు సువార్థికుల్లో ఉన్నారు, యాజకులు పాస్టర్లో ఉన్నారు, అందరిలో మూర్ఖులు ఉన్నారు. నేను పట్టిందే, నేను చెప్పిందే ప్రభు దగ్గర నేర్చుకునే బిడ్డగా ఉండు, ప్రభువును పొందుకునే బిడ్డగా ఉండు, ప్రభువులో వరాన్ని ఆహ్వాదించి ప్రభు కొరకు జీవించేవాడిగా ఉండు. తల వంచు, ప్రార్థన చేసుకుందాం. అడుగు, నేను కాదు నువ్వు అడుగు. ప్రభువా నాతో మాట్లాడేవాయా, ఆత్మ అనే శక్తిని నాకు ఇచ్చావాయా, దీనిని బట్టి నేను నిన్ను వెంబడించే బిడ్డగా ఉండి భాగ్యమును దయచే. అడుగు, అయ్యా నీవు నన్ను నడిపించను. అడుగు, అయ్యా నీవు నన్ను నడిపించను. అడుగు 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 మౌనంగా ఉండబాకు. ఆత్మ అయిన యేసుదేవా నన్ను నడిపించమని అడుగు. ఆత్మ అయిన యేసుదేవా నీవు నన్ను నడిపించయ్యా అని అడుగు. నడిపిస్తాడు ఆయన, తప్పకుండా నడిపిస్తాడు ఆయన, తప్పకుండా నడిపిస్తాడు ఆయన. నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, ఎడబాయని దేవుడు యేసునాథుడు, నీతో కూడా ఉన్న యేసు ప్రభువారు. అయ్యా నన్ను నడిపించను అడుగు, నన్ను నడిపించను అడుగు. ఆయన తప్పకుండా నేను నడిపిస్తాడు ఆయన. ఆత్మ నడుపు సత్యములోనికి పోడే, ఆత్మ నడుపు, ఆత్మని సాయము అధికముగా నిచి, ఆత్మని సాయము అధికముగా నిచి, ఆత్మానందముతో దైవారాధముతో ఆత్మ నడుపు సత్యములోనికి పోడే, ఆత్మ నడుపు. ఘోర కలుషంబుల దూరంబుగా త్రోలి, ఘోర కలుషంబుల దూరంబుగా త్రోలి, పారమార్థిక బుద్ధి కొరునాటులను ఆత్మ నడుపు. అంధత్వము వలన మందమయ్యుండుమా, అంధత్వము వలన మందమయ్యుండుమా, దండములెల్లని యందు వెలుగుటకు ఆత్మ నడుపు. నిర్మల హృదయము నిరతము మాకిచి, నిర్మల హృదయము నిరతము మాకిచి, కుర్మిని వరముల కూర్చి దీవించి ఆత్మ నడుపు. సకల మానవులతో అకలంక శుభవార్త, సకల మానవులతో అకలంక శుభవార్త, బలజ్ఞానమును సగి నికరమునిచ్చి ఆత్మ నడుపు. దీవించి పంపుము దైవాత్మమును, దీవించి పంపుము దైవాత్మమును, భావజ్ఞానము సగి ప్రభు సేవలో నా ఆత్మ నడుపు. ఆత్మ నడుపు సత్యములోనికి పోడే, ఆత్మ నడుపు. అడుగు, ఆయన ఇస్తాడు. దీవెన కావాలంటే నిర్మలమైన హృదయం కావాలి, అంధత్వము నుంచి బయటికి రావాలి, ఘోర కలుషములను దూరపరుచుకోవటానికి ఆత్మ దేవుడు నీకు అనుగ్రహించాడు. అడగందే ఆయన ఎవడో,
అందుకనే ప్రార్థన నేర్పమంటే ఆయన అడిగాడు, పరలోకమందున్న మా తండ్రిని నువ్వు ఒప్పుకోవాలి, పరలోకము నాదని నువ్వు అంగీకరించాలి, నా మాటను వినాలి, నన్ను కలిగి జీవించాలి, నాతో నీవు ఉండాలి, నీవు నాతో ఉండాలి. అడుగు. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఘోర కలుషితమైన నాయన అంధత్వముతో కూడిన లోక సంబంధమైన ఈ యొక్క పరిస్థితి నుంచి ప్రతి బిడ్డను మీరు విడుదల దయచేసినందుకు వందనములు. నాయన, మేము కోల్పోయే దిగంబరత్వములో ఉన్నప్పుడు మాకు వస్త్రములనిచ్చాడు, రక్షణ కోల్పోయినప్పుడు రక్షణ ఇచ్చారు. ఈ దినమున చెదరగొట్టబడిన మమ్మలను ఐక్యపరిచి ఏక మనస్సును ఏక భావమునిచ్చారు, ఈ శక్తినిచ్చారు తండ్రి. నాయన, చెదరిపోయి నాయన గందరగోళమైన భాషలలో ఉన్న మేము నాయన మళ్ళా తిరిగి మిమ్మల్ని వరముగా పొందుకొని లోకములో వెలుగుగా జీవించడానికి మీరిచ్చిన పరిశుద్ధాత్మ సహవాసాన్ని బట్టి వందనాలు. పొందుకున్న యొక్క బిడ్డలను నన్ను మీరు జ్ఞాపకము చేసుకును, ఆత్మను వరముగా మీరు మాతో ఉన్నందుకు వందనములు. నా ప్రభువా, స్తుతి తండ్రి. నాయన, మీలో మేము మహిమకరముగా వాడబడు భాగ్యమును దయచాం. కూడి ఉన్న బిడ్డలను, వారి కుటుంబాలు నాయన, వారి భవిష్యత్తు జీవితము, పిల్లలనేమి పెద్దలనేమి ఆశీర్వదించేవారు మీరు అభిషేకించమని వేడుకొనుచున్నాం. నాయన, ఆ దినమున పెంతుకొస్తు దినమున అగ్ని నాగులకు వంటి నాయన ఆకాశము నుంచి వచ్చిన ఆ శబ్దము వంటి ఆత్మను ఈ దినమున నాపై మాపై కుమ్మరించినందుకు వందనాలు. పరిపూర్ణమైన స్థితిలో నాయన మిమ్మల్ని బలపరిచిన విధానమును బట్టి వందనాలు. క్రీస్తువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి యెహోవా వందనాలు, పరిశుద్ధాత్ముడా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నాయన సమస్త ఘనత మహిమ మీరు పొందినట్లు ఈ రాక పర్యంతము మా జీవితాంతము కూడి ఉన్న బిడ్డలను నాయన, ఈ వాక్యము వినుచున్న కుటుంబాలను, సిద్ధపడి ఇతరులకు అందిస్తున్న యొక్క సేవకులను ఆయా రీతులుగా సహకరిస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని, అభిషేకించమని, అవసరతలు తీర్చమని, రక్షించి పరిరక్షించమని యేసు నామమును అడిగి వేడుచున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని యొక్క త్రియక దేవుని సకల పరిపూర్ణత, రక్షణ, ఆనందముతో కూడిన పరిపూర్ణమైన ఆరోగ్యముతో కూడిన భద్రత, క్రీస్తు సాక్షులుగా, క్రీస్తు యొక్క పనివారులుగా మీకు అప్పగించబడిన పనులలోను, వ్యవసాయములోను, వ్యాపారములోను, ఉద్యోగములోను, దినచర్యలోను, కుటుంబ జీవితములోను, పని జీవితములోను, చదువుతున్న చదువులోను, చేయుచున్న ప్రయాణములోను ప్రభు పరిపూర్ణమైన సాక్షులుగా ఆనందభరితమైన జీవితములతో మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.